మీలో ఎంతమందికి కాందిశీకులు అనే పదానికి అర్థం తెలుసు? అసలు కాందిశీకులు అంటే ఎవరు? కాందిశీకులు అంటే మనం జనరల్గా వాడే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇమిగ్రెంట్స్. ఎవరైతే బ్రతుకుదేరు కోసం వేరే దేశానికి వెళ్తారో ఆర్ ఏదైనా యుద్ధ సమయంలో ప్రాణభయంతో ఇంకో కంట్రీకి వలస వెళ్తారో వారిని కాందిశీకులు అంటారు. మన హిస్టరీలో చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఉన్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మన దేశం నుంచి ఇంకో దేశం నుంచి మన దేశానికి వలస వచ్చిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్మా, మయన్మార్, జపాన్ వార్. మీరు చూస్తున్న ఈ వికీపీడియా ఏదైతే ఉందో ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళి బర్మా మయన్మార్ వార్ అని ఒకసారి మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. 1948 వరకు ఈ బర్మా అనే కంట్రీ బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో ఆ టైంలో మన వాళ్ళు, ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉత్తరాంధ్ర, కోస్తా, శ్రీకాకుళం జిల్లాల నుంచి పనుల కోసం బర్మా కంట్రీకి వెళ్ళేవాళ్ళు. ఎస్పెషలీ రంగూన్ కంట్రీకి వెళ్ళేవాళ్ళు. ఆ రంగూన్ అనే ఏరియా బాగా వెల్ సెటిల్డ్ ఏరియా. అక్కడ బాగా పని దొరికేది మన వాళ్ళకు. అంతా బాగానే ఉంది, కానీ ఒకానొక సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధం అది. ఆ టైంకి జపాన్ వచ్చేసి బర్మా మీద బాంబు వేసింది. ఇంకా ఏముంది, మన వాళ్ళు చాలామంది, కొంతమంది భయంతో అక్కడ నుంచి తిరిగి ఇండియాకి వచ్చేదానికి ట్రై చేశారు. కానీ ఆ టైంలో ఇట్లా మనలాగా ఫ్లైట్స్, ట్రైన్స్ అవన్నీ రెడీగా ఏం లేవు కదా. సో కొంతమంది నడుచుకుంటూ అలాగే అడవుల్లో నుంచి నడుచుకుంటూ కొంతమంది ఇంటికి వచ్చేసారు. కానీ దారిలోనే చాలామంది చచ్చిపోయారు. కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఆ టైంలోనే అక్కడున్న గవర్నమెంట్ పోయి మళ్ళీ సైన్యం చేతుల్లోకి గవర్నమెంట్ పోయినప్పుడు అక్కడ ఎవరైతే ఆ సైన్యం హ్యాండ్ ఓవర్ చేసుకుందో, ఆ సైన్యం ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడున్న ఇండియన్స్ అందరినీ తరిమేశాడు. ఇక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి హుకుం జారీ చేశాడు. అది కూడా ఎలా, వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నీ అక్కడే వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడు. చేసేది లేక మన వాళ్ళు చాలామంది అన్నీ వదిలేసుకొని తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఇది బేసిక్గా కాందిశీకులు అనేది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి బర్మా వార్ అనేది, నేను ఈ లింక్ సపరేట్గా ఒకటి పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ చదువుకోండి. బాయ్ ఫ్రెండ్స్.